హైదరాబాద్లో రియల్ భూమి ఎలా ఉంది? ఇప్పుడు కొనడం మంచిదేనా? తెలంగాణలో కొత్త ప్రభుత్వ కొలువు తీరి 3 నెలలు కావస్తుంది. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు లాభమనే చర్చలు సాగుతున్నాయి. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాతే రియల్ ఎస్టేట్ మార్కెట్లో కదలికలు వచ్చే ఛాన్స్ ఉంది అని నిపుణులు అంటున్నారు. అప్పటి వరకు ధరలు స్థిరంగా కొనసాగొచ్చు. అపార్ట్మెంట్ల ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనూ ధరలు ఒక్కసారిగా పెరగకపోవచ్చు అని నిపుణులు అంటున్నారు. కొత్త ప్రభుత్వ పాలసీలు రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేయనున్నాయి. ధరలు పెరగకపోవడం వలన ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునేవారు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి మంచి అవకాశంగా చెబుతున్నారు. ఓపెన్ ఫ్లాట్ల ధరలు కూడా మరింతకాలం పాటు పెరగకపోవచ్చనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. ఓపెన్ ఫ్లాట్లపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఔటింగ్ రోడ్డు చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయడం దీర్ఘకాలంలో మంచిదని, రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని పేర్కొంటున్నారు. ఔటర్కు దగ్గరలో గజం 20,000 వరకు పలికే డీటీసీపీ లేఅవుట్లలో కొనుగోలు చేస్తే రిటర్న్స్ వస్తాయని అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు చేరువలో ఓఆర్ఆర్కు దూరంగా పెట్టుబడులు పెట్టడం పెద్దగా రిటర్న్స్ రాకపోవచ్చు అని, హెచ్ఎండిఏ పరిధిలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని అంటున్నారు. 111 జియో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కొనుగోలు చేసే విషయంలో కాస్త ఆలోచించాలనేది నిపుణుల మాట. భూములు మార్కెట్ ప్రభుత్వ పాలసీలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి రియల్ ఎస్టేట్ మార్కెట్ కీలకం కాబట్టి పాజిటివ్ నిర్ణయాలే ఉంటాయి. అయితే ఒకేసారి భారీగా పెరిగే ఛాన్స్ లేదని, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టొచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.